మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము టమాటా రసం తీసుకొచ్చాను. వీడేంట్రా టమాటా రసం తీసుకొచ్చాడు అనుకోకండి. నేను చెప్పిన విధంగా టమాటా రసం చేస్తే మీరు ఇంకా కూరల కోసం చూడరు, కేవలం ఈ రసంతోనే తినేస్తారు. అంత బాగా కుదురుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. కడాయి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చిటపట్లాడించండి. ఇప్పుడు 4-5 ఎండుమిర్చీలు యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి. 1 చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. 1 ఉల్లిపాయని వేసుకోండి. ఉల్లిపాయ కంప్లీట్లీ ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 3 నుంచి 6 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుంది. వన్స్ ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలని 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు కుక్ చేయండి. వన్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది నేను 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 పొంగును రానివ్వండి. వీడియోలో చూపించింది తెరలు కాగుతూ మరగాలి. వన్స్ ఇలా పొంగు వచ్చిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కవర్ చేసి 8 నుంచి 10 నిమిషాలు కుక్ చేయండి. అంతే, నా టమాటా రసం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ తడక యాడ్ చేద్దాం. వేరే కడాయి తీసుకోండి. 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేయండి. 4-5 ఎండుమిర్చి యాడ్ చేయండి. ఇంగువ 1 చిటికెడు యాడ్ చేయండి. వీటన్నిటిని 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని ఈ తడకని మన రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు సైడ్ డిష్ గా మాత్రమే కాదు కానీ మెయిన్ డిష్ గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.